మా అందరికీ నమస్కారం అమ్మా. ఇప్పుడు మనది ప్రొఫైలింగ్లో డాక్యుమెంట్ రాస్తున్నారు కదా, చాలా మంది తప్పులు రాస్తున్నారు. ఒకసారి చూడండి అమ్మా. ఒకసారి మొత్తం మీకు డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే కర్నూలు వస్తుంది, అందరికి కామన్ అమ్మా. ఇక్కడ మున్సిపాలిటీ కర్నూలు. ఇక్కడ ఎస్ఎల్ఎఫ్ పేరు అంటే మీ ఎస్ఎల్ఎఫ్ పూర్తి పేరు రాయండి. ఆర్పీ పేరు ఏముంటే అది రాయండి ఆన్లైన్లో. నెక్స్ట్ ఎస్హెచ్జి ఐడి, మీ గ్రూప్ ఐడి చాలా మంది తప్పులు వస్తున్నా, మీకు కావాలంటే నాకు ఫోన్ చేసి వెరిఫై చేసుకోండి. ఎస్హెచ్జి పేరు పాస్బుక్లో ఎట్లుంటే అట్లే రాయాలమ్మా. నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఇక్కడ ఉమెన్ ఉంది, ఉమెన్ కన్నా మీరు టిక్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ గ్రూప్ ఏర్పడిన తేదీ ఇక్కడ రాయాలి, 28/7/2009 రాయాలి. నెక్స్ట్ లాస్ట్ మీటింగ్ డేట్ అంటే లాస్ట్ గ్రూప్ మీటింగ్ ఎప్పుడు చేసుకున్నారు, ప్రతి నెల ఏదో ఒక డేట్ చేసుకుంటారు కదా, ఆ డేట్ ఇక్కడ వేయండి. 17/10 ఏ డేట్ వేసుకుంటే ఆ డేటు రాయండి. నెక్స్ట్ పంచసూత్ర ఫాలోయింగ్స్ అంటే పంచసూత్ర ఫాలో అవుతున్నా లేదా ఇది చూడండి. ఎంటీ పెట్టకూడదు, ఖచ్చితంగా అన్నీ ఇంటర్నల్ లింక్, రెగ్యులర్ బుక్ కీపింగ్ అన్నీ మంచి గ్రూప్ అయితే అన్నీ టిక్ చేయాలి, అన్నీ చేయాలి. నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివ్ ఉందో లేదా, యాక్టివ్ ఉంటే యాక్టివ్ కొట్టాలా. ఇది సంఘం నిర్వహణ స్థితి అంటే అన్నీ ఉన్నాయో లేదా, బుక్ మెయింటైన్ అన్నీ చేస్తున్నారు, మినిట్స్ బుక్ మెయింటైన్ చేస్తున్నారా, ఇండివిజువల్ బుక్ మెయింటైన్ చేసి, క్యాష్ బుక్, లెడ్జర్ బుక్, లోన్, డీసీ అంటే మంచి గ్రూప్కి అయితే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అన్నీ టిక్ చేయాలి. ఇక్కడికి వచ్చేద్దాం. ఇదే రెగ్యులర్ సేవింగ్స్ అంటే మన 10 మంది ఒకరొకరు 100 కట్టి చేసుకుంటారు. ఇప్పటి వరకు ఒకరొకరికి 12,000 ఇట్లా ఉంటుంది. 12,000 అంటే 10 మందికి ఎంత అవుతుంది, 1,20,000 అది వేసుకోవాలి. పాస్బుక్ కాదు వేసుకోవాల్సింది. దాని తర్వాత ఐక్య సంఘంలో సేవింగ్స్ ఏమనంటే అది వేయండి. పాస్బుక్లో ఇంచుమించు సేమ్ ఉంటుంది, అటు ఇటు ఏం కాదు. తర్వాత ఎస్ఎల్ఎఫ్ సేవింగ్స్ చేయాలమ్మా. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ సేవింగ్స్ అనేది మ్యాక్సిమం 0 ఉంటుంది, వదిలేసేయండి. ఎడ్యుకేషన్ ఇవన్నీ రివాల్వింగ్ ఫండ్ ఇవన్నీ 0 ఉంటాయి. ఇంట్రెస్ట్ అని ఇంటర్నల్ అంటే కొంచెం అందరికైతే రుణాలు తీసుకుంటారు, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది కదా, అది ఎంత ఉంటే 14,000 ఉంటే 14,000 ఫస్ట్ నుంచి, ఇది గ్రూప్ ఏర్పడిన తేదీ నుంచి. ఇంట్రెస్ట్ అని మీ పొదుపులు బ్యాంకులు ఉన్నందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు, అది ఎంత ఉంది మీకు తెలిసింటే రాయండి, లేదంటే 0 రాయండి. ఇంకా ఇంకోటి ఏమ్మా, వడ్డీ లేని రుణాలు ఇవి వైఎస్ఆర్ ఆసరా అన్నీ 0 పెట్టాలమ్మా. వడ్డీ లేని ఎందుకంటే డ్రా చేయకుండా బ్యాంకులో ఉంటేనే ఇక రాయాలి, లేదంటే అన్నీ 0 రాయండి. ఎవరైనా రాసింటే కొట్టేయండి. నెక్స్ట్ ఈడ ప్రతి సభ్యురాలు నెలవారీ పొదుపు రూపాయలలో అంటే ఒక సభ్యురాలు ప్రతి నెల ఎంత కడుతుంది, గ్రూప్కి 100 కడుతుంది, ఎస్ఎల్ఎఫ్కి 10 రూపాయలు కడుతుంది. హెల్త్ సేవింగ్స్ ఇవన్నీ 0 ఒకటి 0. ఈడ మీ బ్యాంక్ ఐసీ కోడ్, ఏ బ్యాంక్ ఐసీ కోడ్ అంటే ఇది రాయండి. బ్యాంక్ పేరు ఇట్లా విఎంసీగా ఉండే ఏం పేరు ఉంటే వెంకటరమణ కాలనీ బ్రాంచ్ పేరు రాయండి. అకౌంట్ నెంబరు, సేవింగ్స్ టిక్ చేయండి, అంతే. దీనికి మనం ప్రతి జిరాక్స్కి బ్యాంకు ఇంకోటి జిరాక్స్లు పెట్టడం లేదు. గ్రూప్ పాస్బుక్, లోన్ బుక్ ఖచ్చితంగా పెట్టాలా. అదే కాక 10 మంది ఆధార్లు, 10 మంది బ్యాంక్ అకౌంట్లు ఇవి ఖచ్చితంగా పెట్టాలి. ఎవరు చాలా మంది పెట్టకుండా ఇస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఎస్హెచ్జి ఇందాక పొదుపు అకౌంట్ నెంబర్ రాసాము, ఇక్కడ లోన్ అకౌంట్ నెంబర్. ఇది లోన్ బుక్ తీసుకోండి, లోన్ ఐసీ కోడ్, లోన్ అకౌంట్ నెంబరు. ఇది సిసిఎల్ లోన్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ లోన్ పాత లోన్ అకౌంట్ నెంబర్ అయితే సిసిఎల్ అని టిక్ చేయండి. ఈసారి లోన్ అకౌంట్ నెంబర్ మాత్రం టర్న్ చేయండి. ఇది లోన్ డోసేజ్ అంటే 6 అంటే ఇది ఎన్నో లోను, 6వ లోనా 7వ లోనా అనేది. నెక్స్ట్ లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నారు, 15 లక్షలు తీసుకున్నారు కాబట్టి 15 లక్షలు రాయాలి. ఇక్కడ 15 లక్షలు తీసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ లోన్ శాంక్షన్ డేట్ ఎప్పుడు శాంక్షన్ డేట్ 31 అట్లా మీది లోన్ శాంక్షన్ డేట్ ఏముంటుంది, ఇంట్రెస్ట్ 10, 12 అది ఉంటుంది. లోన్ టెన్యూర్ కంతులు ఎన్ని రోజులకు అయిపోగొట్టాలని 36 నెలలు అయిపోగొట్టాలని రాసుకున్నారు. ప్రతి నెల గ్రూప్ ఎంత కడుతుంది, 50,000 కాబట్టి 50,000 ఇది గ్రూప్ది కాబట్టి 50,000 రాయాలి. ప్రతి నెల వీళ్ళు 10వ తారీఖు కడతారు కాబట్టి 10 రాసినారు. ఇంతవరకు ఇప్పుడు 50,000 ఇంటూ వీళ్ళు ఇంతవరకు 9 నెలలు 9 కంతులు కట్టినారు కాబట్టి 4,50,000. ఎన్ని కంతులు కట్టింటే అంత వేయాలి. ఇంకా పాస్బుక్, లోన్ పాస్బుక్ తీస్తే ప్రింట్ ఉంటుంది. లాస్ట్ ఎంత అవుట్ స్టాండింగ్ అంటే లోన్ పాస్బుక్లో లాస్ట్ ఎంత మిగిలితే అమౌంట్ 12 లక్షలు ఎంత మిగిలితే అది ఇక్కడ రాయాలి పాస్బుక్ తీసుకొని. ఇంకోటి ఇది ఎవరన్నా ఐక్య సంఘంలో అంతర్గత రుణాలు తీసుకుంటే, ఇప్పుడు మీ గ్రూప్లో ఒక మెంబర్ తీసుకుంటారు, అది ఇది గ్రూప్ తరపున కాబట్టి 50,000 రాయాలా. శాంక్షన్ డేటు, రూపాయి వడ్డీ ఇవన్నీ ఎంట్రీ చేయాలి.
అవుట్ స్టాండింగ్ అంటే ఇంతవరకు ఆమె ఎందుకన్నా నెల నెల 5,000 కడుతుంది. టోటల్ ఇంతవరకు 15,000, 3 నెలలు కట్టింది కాబట్టి 15,000, ఇంకా 35,000 కట్టాలి. ఇంకోటి ఇది ఏంది అంటే మీ గ్రూప్ మెంబర్స్ కొంచెంమంది యూనిట్ 3, 4 కలిసి యూనిట్ పెట్టుకుంటే పెట్టుకునండి. మ్యాక్సిమం ఎవరు పెట్టుకోలేదు కాబట్టి ఇవన్నీ ఏం చేయాలంటే డాష్ 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 కొట్టి ఇట్లా నో అంటే నో ఇది కొట్టి ఇక్కడ అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ అధ్యక్షుల సంతకం ఉంటే ఫస్ట్ లీడర్ అయినా సెకండ్ లీడర్ అయినా ఎవరైనా ఉంటే వాళ్ళ సంతకాలు ఫస్ట్ ఒక గ్రూప్ పేపర్కి చేయాలా, ప్రతి మెంబర్ పేపర్కి సభ్యురాలు చేయాలా, ఆర్పి చేయాలా, ఇద్దరు చేయాలా, ఖాళీ తీసుకొస్తున్నారు. ఇది గ్రూప్ మనం ఒక పేపర్ ఇచ్చేది దానికి సంబంధించినది. నెక్స్ట్ మనం ఏం చేస్తుంటే ఇప్పుడు సభ్యురాలు చూద్దాం. ఇది ఏముంది సభ్యురాలది, ఏమో వై లక్ష్మి, ఆమె పేరు, ఆమె ఆధార్ నెంబర్, అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవన్నీ నేను చెప్పవసరం లేదు, అన్నీ మీకు తెలుసు. ఇది స్మార్ట్ ఫోన్ ఉందా, ఎస్. ఆమె ఫోన్పే యూజ్ చేస్తుందా, ఎస్, లేకుంటే నో. చదువు ఏంది, ఇది ఏంది అని వస్తుంది. ఇది క్యాస్ట్, సబ్ క్యాస్ట్, రెంట్ హౌస్ అంటే ఆర్సీసీ రాయండి. ఇంకోటి ఈడ టిడ్కో హౌస్ ఉంటే టిడ్కో హౌస్ చేయండి, లేదంటే ఇది. ఇంకోటి కొంచెం పిఎం జీవన్ జ్యోతి యోజన చేయించుకునే వాళ్ళకి టిక్ కొట్టండి, లేకుంటే వదిలేసేయండి. ఇంకోటి ఇక్కడ ఇది డిసేబుల్డ్ అయితే ఎవరు ఉంటారు, ఈమె ఫస్ట్ లీడరా, సెకండ్ లీడరా, మెంబరా ఉంటుంది, అది టిక్ వేయండి. నెక్స్ట్ సభ్యురాలు, ఈ గ్రూప్లో సభ్యురాలు ఎప్పుడు చేరింది ఆ డేట్ వేయాలా. గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎస్ కొట్టండి, గ్యాస్ నెంబర్ రాయండి, లేదంటే నో కొట్టండి. నెక్స్ట్ ఈమె అంటే నెలకి సంవత్సరానికి నెలకి 10,000 అయినా సంవత్సరానికి 1,20,000 దాటుతుంది, మినిమం టిక్ కొట్టండి. ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ నెలకు 10,000 అయితే వస్తుంది కాబట్టి అది ఇట్టండి. ఇది మెంబర్ అకౌంట్, ఆమె మెంబర్ బ్రాంచ్ నేమ్, ఆమె బ్రాంచ్ మెంబర్ది, ఇది సొంత ఉంది. ఇది మెంబర్ సేవింగ్స్ ఇన్ ఎస్హెచ్జి అంటే ఈమె పొదుపులు ఇంత, గ్రూప్ది 1,20,000 అయితే ఈమెది 12,000 డివైడెడ్ బై 10 చేస్తాం అంతే. ఏదైనా గ్రూప్ది ఏముంటే అది 10వ వంతు ఈమెకు వస్తుంది. ఈమె గ్రూప్కి 1,20,000 కాబట్టి 12,000 వస్తుంది. ఇంకా ఈమె ఇంకోటి మెయిన్ అమ్మా, ఇది యాక్టివిటీస్ అందరూ 0 పెడుతున్నారు, ఖచ్చితంగా ఎస్ఏ. మ్యాక్సిమం గ్రూపులో 10 మందిలో 7 మంది కన్నా ఎస్ పెట్టాలా. దానికి సంబంధించి పాన్ కార్డ్ అయితే అవసరం లేదమ్మా, ఉంటే పెట్టండి, లేకుంటే. ఇది సెల్ఫ్ ఈడ ఏం చేస్తారంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఆడ ఎస్ పెట్టాక సెల్ఫ్ నెలకి ఎంత మినిమం ఒక 15,000 వీళ్ళకి వస్తుంది. ఆ బిజినెస్ టైలరింగ్ ఫోటో పెట్టిటారు లోన్కి, అది పెట్టాలా. నెక్స్ట్ సెక్టార్ సర్వీస్, బఫెలో ఫామ్ పెట్టవచ్చు మనము, లేదంటే టైలరింగ్ పెట్టచ్చు, క్లాత్ రకరకాలు మీరు ఓపెన్ చేసి తెలుస్తుంది. తర్వాత యాక్టివిటీ ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు బఫెలో కాబట్టి 3 లక్షలు అవుతుంది, టైలరింగ్కి ఎంత అవుతుంది 5 లక్షలు అవుతుంది, 50,000 అవుతుంది. ఇంకోటి అన్నిటికీ కన్ఫ్యూజ్ కావద్దండి, ఇది టైలరింగ్ అనుకోండి, ఇక్కడ 15,000 లాభం వస్తుంది, 50,000 ఇన్వెస్ట్మెంట్ టైలరింగ్ అన్ని కొనుక్కోనికే. నెల టైలరింగ్ ఖర్చు ఎంత అవుతుంది 5,000, ఇక్కడ 5,000 అండి. 15,000 5,000 పోతే ఎంత అవుతుంది, ఇంకా ఇక్కడ 10,000 మిగులుతుంది. ఇట్లా ఇక్కడ 15,000 వీళ్ళు లాభం రాసినారు, దీనిలో ఆపరేషన్ కాస్ట్ 6,000 రాసినారు, 15,000 6,000 పోతే 9,000, వీళ్ళకి నెల 9,000 మిగులుతుంది. టర్న్ ఓవర్ అంటే నెలకి 15,000లో 15,000 ఇంటూ సంవత్సరం అంటే 1,80,000 టర్న్, అంటే మొత్తం బిజినెస్ ఎంత జరుగుతుంది. ఇంకోటి ఇది ఎంఎస్ఎస్ఎంఈ మ్యాక్సిమం ఎవరు చేసిండారు కాబట్టి నో కొట్టండి, చేసింటే ఎంఎస్ఎంఈ అవన్నీ ఉంటే కట్టుకోండి, లేదంటే నో కొట్టండి. ఇవన్నీ ఇంకా డాష్ డాష్ డాష్. ఇది ఇన్కమ్ అంటే వాళ్ళ ఇప్పుడు ఫిబ్రవరిలో వాళ్ళ భర్త ఎవరైనా డబ్బులు సంపాదించినారనుకో, ఒక ఆమెకి ఒక 10,000 అంటే 10,000 జీతం రాయండి, లేదంటే లేదు. ఆక్యుపేషన్ అంటే జాబు, ఒకరొకరికి ఒక జాబ్ ఉంటుంది, లేదంటే వదిలేసింది. ఇది మాత్రం ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సింది. ఏ టైలరింగ్ వాళ్ళు లోన్ పెట్టేటప్పుడు ఏం పెట్టింటే అది ఖచ్చితంగా ఫిలప్ చేసి అమౌంట్ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈమె ఇది లోన్ డీటెయిల్స్. సభ్యుల లోన్ ఏంటి 1,50,000 తీసుకుంది, గ్రూప్కి 10 లక్షలు ఉంటే 1,50,000. ఏ డేట్ తీసుకొని అది ఫిలప్ చేయాలి. ఇంట్రెస్ట్ 12%, తర్వాత 36 కంతులు కడుతుంది, నెల కంతు 5,000, 10వ తారీఖు కడుతుంది. ఇంతవరకు ఆమె 45,000 కట్టింది, ఇంకా 1,20,000 కట్టాలి. ఇది ఫిలప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆర్బీ సంతకం చేయాలి, ఆర్బీ ఖచ్చితంగా సంతకం చేయాలి, గ్రూప్ లీడరు సంతకం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఐక్య సంఘంలో డబ్బులు తీసుకుంటే ఇది ఫిలప్ చేయాలి, లేకుంటే ఏ మెంబర్ తీసుకుంటే ఇందాక ఒక 50,000 ఈ గ్రూప్లో ఒక మెంబర్ తీసుకుంది, ఇప్పుడు గ్రూప్కి అయితే ఫిలప్ చేసినాం, మెంబర్కి అయితే ఏ మెంబర్ డబ్బులు తీసుకుంటే ఆ మెంబర్కే ఫిలప్ చేయాలి, మిగతా వాళ్ళందరూ ఖాళీ ఇలా ఖాళీ పెట్టేసిండి, లేదంటే డాష్ పెట్టండి, అంతే, ఏం కాదు. ఇది
ఇది ఫిలప్ చేసి అందరి సభ్యురాలని గ్రూప్స్ అంతా తీసుకొచ్చి వీరన్నీ ఫిలప్ చేసి నాకు ఇవ్వాలి. మీరు సగం సగం చేస్తే కాదు. ఓకే, అర్థమైందమ్మా? అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయండి.